నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. కాంగ్రెస్ అగ్రనేతలపై సెన్సేషనల్ కామెంట్స్ చేసిన మాజీ ప్రధాని ప్రణబ్ ముఖర్జీ కుమార్తె. శ్రీశైలంను రేవంత్ ఖాళీ చేస్తున్నాడు. సీఎం చంద్రబాబుపై విరుచుకుపడ్డ వైసీపీ ఎమ్మెల్యే. జనవరి 1 నుంచే అందుబాటులోకి భూభారతి పోర్టల్. పవన్ పర్యటనలో హల్చల్ చేసిన నకిలీ ఐపీఎస్ అరెస్ట్. మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె శర్మిష్ఠా ముఖర్జీ కాంగ్రెస్ అగ్రనేతలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి చనిపోయినప్పుడు కనీసం సిడబ్ల్యూసి సమావేశం కాలేదని ఆరోపించారు. రాష్ట్రపతులుగా పనిచేసిన వారి విషయంలో సిడబ్ల్యూసి సంతాపం తెలిపే ఆనవాయితీ లేదంటూ ఓ నేత చెప్పారని అన్నారు. కానీ కేఆర్ నారాయణ్ చనిపోతే సిడబ్ల్యూసి సమావేశమై సంతాపం తెలిపారని గుర్తు చేశారు. ఆయన సంతాప సందేశాన్ని ప్రణబ్ ముఖర్జీనే రాశారని పేర్కొన్నారు. తన తండ్రి విషయంలో కాంగ్రెస్ పెద్దలు తనను తప్పుదోవ పట్టించారని శర్మిష్ఠా ముఖర్జీ కామెంట్ చేశారు. సీఎం చంద్రబాబుపై ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎక్స్ వేదికగా విరుచుకుపడ్డారు. చంద్రబాబు గారు, తెలంగాణలో ఉన్న మీ శిష్యుడు రేవంత్ ప్రభుత్వం శ్రీశైలం జలాశయాన్ని ఖాళీ చేస్తున్నాడు. ఎడమ విద్యుత్ కేంద్రంలో యథేచ్ఛగా తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. మన రాష్ట్రానికి నీటి అవసరాలుంటే తెలంగాణ 35,315 క్యూసెక్కుల నీటిని తరలిస్తుంటే చోద్యం చూస్తున్నారా అంటూ ట్వీట్ చేశారు. జనవరి 1 నుంచి అందుబాటులోకి భూభారతి పోర్టల్ రానుందని తెలుస్తోంది. డిసెంబర్ 31తో టెర్రాసిస్ గడువు ముగియనుంది. జనవరి 1 నుంచి ఎన్ఐసి భూభారతి పోర్టల్ స్థాయిలో నిర్వహణ ఉంటుంది. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ ఎన్ఐసికు ధరణి పోర్టల్ పూర్తి వివరాలు ట్రాన్స్మిట్ చేయనుంది టెర్రాసిస్. దీంతో ఫారెన్సిక్ ఆడిటింగ్ పై సర్కార్ సీరియస్ యాక్షన్ ప్లాన్ కు రెడీ కానుందని సమాచారం. విజయనగరం జిల్లాలో నకిలీ ఐపీఎస్ అధికారి వార్తలపై హోంమంత్రి అనిత స్పందించారు. తక్షణమే ఆమె విచారణకు ఆదేశించారు. పవన్ చుట్టూ తిరిగిన బలివాడ సూర్యప్రకాశ్రావు ఐపీఎస్ యూనిఫామ్లో ఉన్న అధికారికి సెల్యూట్ కొట్టి ఫోటోలు దిగిన సంఘటనను నిరసిస్తూ ఈ ఘటనపై విచారణ చేపట్టాలని అధికారులకు సూచించారు. ఐపీఎస్ అధికారినంటూ హల్చల్ చేసిన సూర్యప్రకాష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.